ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాల చరిత్రలు ఉన్నాయి. కానీ మీరెప్పుడైనా డీప్గా ఆలోచించారా? ఒకే భూభాగంలో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన వజ్రాలు దొరికాయి. అదే మన గోల్కొండలో. కోహినూర్, హోప్, దరియా ఐనూర్, జకోబ్ లాంటి ఎన్నో వజ్రాలు దాగున్నాయి. అదే భూభాగంలో బానిసత్వానికి, దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు చేతుల్లో గొడ్డళ్ళు, కర్రలు పట్టుకొని రాజులపైనే తిరుగుబాటు చేశారు, వారిపైకి దండెత్తారు. ఒకవైపు వేల ఏళ్ల నాటి నీటి యొక్క అద్భుతాలు, మరోవైపు పక్కనే ఉన్న నగరాల్లో సాంకేతిక పరిజ్ఞానం. అసలు ఏమిటి నేల ప్రత్యేకత? ఎందుకంత పౌరుషం? ఎందుకంత సాంస్కృతిక వైవిధ్యం? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానం: తెలంగాణ. ఈ కథను ఒక కొత్త విషయంతో మొదలు పెడదాం. తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు మనం చూస్తున్న 33 జిల్లాలు ఒకప్పుడు ఎలాగుండేవో తెలుసా? 1956వ సంవత్సరంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణలోని ప్రాంతాలు కేవలం 9 జిల్లాలు మాత్రమే. దీనికి హైదరాబాద్ నగరం తోడే 10 జిల్లాలైంది. ఆ తర్వాత 1978లో హైదరాబాద్ నుంచి కొన్ని రూరల్ ప్రాంతాలని విడదీసి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. దూరంగా ఉన్న పాలన కేంద్రాలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఒకేసారి 10 జిల్లాల్ని పెంచి 31 జిల్లాలను పునరావిష్కరించింది తెలంగాణలో. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 17న ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడంతో తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరుకుంది. ఈ రోజు మనం 2000 ఏళ్ల వెనక్కి వెళ్తే రాజుల కోటల నుంచి విప్లవ పోరాటాల వరకు, కాకతీయుల శిల్పకళ నుంచి హైదరాబాద్ బిర్యానీ వరకు తెలంగాణలోని 33 జిల్లాల తాలూకా చరిత్రను తెలుసుకుందాం. జై తెలంగాణ, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన భారత ఆవాస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.